హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వింటేజ్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. మరి ఈ సండే మన మాస్ మహారాజా రవితేజ అన్న క్రాక్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసా. మరి 2021 కరోనా టైంలో రిలీజ్ అయిన క్రాక్ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుందాం పదండి. 2021 జనవరి 9వ తారీఖున క్రాక్ మూవీ రిలీజ్ అయింది. అది కూడా పోలీస్ రోల్లో మన మాస్ మహారాజా రవితేజ అన్న నటించాడు. అండ్ విక్రమార్కుడు తర్వాత ఒక పవర్ఫుల్ రోల్ పడింది ఈ క్రాక్ మూవీలో. అండ్ పవర్ మూవీలో మంచి రోలే పడింది. ఆ తర్వాత టచ్ చూడు మూవీలో పోలీస్ రోల్ ఉంది. అయితే ఈ క్రాక్ మూవీలో మాత్రం మన మాస్ మహారాజా రవితేజ లుక్స్ కానీ, తన డైలాగ్స్ కానీ, తన యాక్టింగ్ వేరే లెవెల్. అసలు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ చూసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఈ మూవీని మన గోపిచంద్ మల్లిని తీసిన డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్. అసలు శృతి హాసన్ ఈ మూవీలో హీరోయిన్గా నటించారు. అండ్ ఈ మూవీలో ఉన్న సాంగ్స్ ఏవైతే సాంగ్స్ ఉన్నాయో అవి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. అలాగే మన రవితేజ అన్న మంచి కంబ్యాక్ ఇచ్చాడు క్రాక్ మూవీతో. ఆ తర్వాత ధమాకా అని, వాల్తేరు వేరయ్య అని వరుసగా 2 మూవీస్తో 100 కోట్ల గ్రాస్ కొట్టాడు. అండ్ వాల్తేరు వేరయ్య మూవీ 230 కోట్ల గ్రాస్ని రాబట్టింది. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ రవితేజ అన్న కలిసి నటించిన వాల్తేరు మూవీ. ఇక ఈ క్రాక్ మూవీ కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. క్రాక్ మూవీతో 70 కోట్ల గ్రాస్ కొట్టాడు. అది కూడా లాక్డౌన్ టైంలో 3 సినిమాలకి. అల్లుడు, అదుర్స్ అండ్ రెడ్ మూవీ రిలీజ్ అయింది. వీటికి పోటీగా క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది కూడా కరోనా టైంలో. అసలు ఈ మూవీని నేను థియేటర్లో చూసా. ముఖ్యంగా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. అసలు సాంగ్స్ అయినా, రవితేజ అన్న యాక్టింగ్ అయినా నెక్స్ట్ లెవెల్ అసలు. అలాగే ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో ఫైట్స్ చెప్పనవసరం లేదు కదా, వేరే లెవెల్లో ఉంటాయి ఫైట్స్. ఆ రేంజ్లో తీశారు గోపిచంద్ మల్లిని. అండ్ రవితేజ అన్నకి ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇలాంటి మరిన్ని మూవీస్ కావాలంటే ఖచ్చితంగా మన వింటేజ్ మూవీ రివ్యూస్లో కొన్ని ప్లేలిస్ట్ అయితే ఉంది, వింటేజ్ మూవీ రివ్యూస్ అని. అందులో మన రవితేజ అన్న కిక్ మూవీ రివ్యూ అండ్ ప్రభాస్ అన్న మూవీస్, అలాగే అల్లు అర్జున్ అన్న మూవీస్, చాలా మూవీస్ రివ్యూస్ అనేది చేయడం జరిగింది. ప్రతి ఒక్క మూవీ వింటేజ్ మూవీ రివ్యూస్లో ఉంటే ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి. మరి క్రాక్ మూవీ 2021 జనవరి 9వ తారీఖున ఎంతమంది థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. మరి మూవీ రిలీజ్ అయితే మళ్ళీ వెళ్తారా లేదనేది కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోని వస్తే మీలాంటి ఎంతమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కూడా మూవీ అప్డేట్స్ తెలుసుకుంటారు. ఎంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్.